ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీద వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. మనకి గొప్ప దేవుడు దొరికాడు. ఆ దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి. ఇది ఒక అదృష్టం, గొప్ప అదృష్టం. యేసు ప్రభువుని కలిగి ఉన్న యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు దేవుని గ్రంథంలో. ఇక్కడ ఒక చక్కని మాట రాశాడు. ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తా. అగ్గిపుల్లైనా అదృష్టమైన ఒక్కసారే వెలుగుతుందట. అగ్గిపుల్లైనా అదృష్టమైన ఒక్కసారే వెలుగుతుంది. అవకాశం ఉండగానే వినియోగించుకోవాలి. పుల్ల ఆరిపోతే ఏం చేస్తా? అగ్గిపుల్ల ఆరిపోతే. అగ్గిపుల్లైనా అదృష్టమైన ఒకసారే వెలుగుతుంది. అవకాశం ఉండగానే వినియోగించుకోవాలి దానిని. అలాగే మానవ జన్మ ఒక్కసారే వస్తుంది. ఈ మానవ జన్మ ఒకటే లైఫ్, ఒకటే జననం, ఒకటే మరణం అంటాడు. ఒకటే జననం, ఒకటే మరణం. అలాగే మానవ జన్మ కూడా ఒకసారి వస్తుంది. అలాగే ఈ జీవన జ్యోతిని జ్ఞానజ్యోతితో వెలిగించుకొని సార్థకం చేసుకోవాలి. ఈ జీవన జ్యోతిని జ్ఞానజ్యోతితో వెలిగించుకొని సార్థకం చేసుకోవాలి. జ్ఞానజ్యోతి అంటే దేవుని వాక్యము. జీవన జ్యోతి అంటే మనం, ఈ మనుషులం. ఈ జీవన జ్యోతిని జ్ఞానం అనే దేవుని గ్రంథం ఆ వాక్యంతో వెలిగించుకుంటే నువ్వు లోకములు వెలుగుగా ఉంటావు, వెలుగుమయంగా ఉంటావు, వెలుగు లోకానికి వెళతావని. అగ్గిపుల్లైనా అదృష్టమైన ఒకసారి వెలుగుతుంది. అవకాశం ఉండగానే వినియోగించుకోవాలి. అలాగే మానవ జన్మ ఒక్కసారి వస్తుంది. అప్పుడే ఈ జీవన జ్యోతిని జ్ఞాన జ్యోతితో వెలిగించుకొని సార్థకం చేసుకొని జీవితాన్ని అని అనేక మత గ్రంథాలు, దైవ గ్రంథాలు, మత గ్రంథాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మానవుడు జాగ్రత్తగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, అనేకులకు దీవెనకరంగా బ్రతకాలి, ఆశీర్వాదకరంగా బ్రతకాలి. మా నాన్నగారు చెప్పేవాడు, సంగీతరావయ్య గారు, ఒరే ఒక ఇంట్లోకి వెళ్ళావంటే వాళ్ళకి దీవెన రాకపోతే నువ్వు వెళ్ళి ఏం ప్రయోజనం అన్నాడు. నువ్వు ఒక ఇంటికి అడుగు పెట్టావంటే, ఒక ఇంట్లో ఉన్నావంటే వాళ్ళకి దీవెనకరంగా నువ్వు ఉండాలి నాన్న. యోసేపు అనేవాడు ఆ ఇంటికి వెళ్ళినగానే ఆ ఇంటిని దేవుడు దీవిస్తున్నాడు. యోసేపును బట్టి ఇంటిని దీవిస్తున్నాడు. లాబానుని బట్టి ఆ మామ ఇంటిని దీవిస్తున్నాడు. నువ్వు దీవెనకరముగా ఉండాలి. మరి దేవుని వాక్యాన్ని నుంచి లూకా సువార్త 16వ అధ్యాయంలో మరి ఈ ధనవంతుడు లాజరు కథ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తెలిసిన కథే. అందులో కొన్ని విషయాలు, మనకు అవసరమైన విషయాలు నేర్చుకోవాలి. జీవితాన్ని మార్చుకోవాలి. యేసయ్యని చేర్చుకోవాలి. ఈ లోకంలో యేసయ్యను ఓర్చుకోవాలి. పరలోకం వెళ్ళిపోవాలి. ఇది మన జీవిత ధ్యేయం. 16వ అధ్యాయం 19 చదువుకుందాం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతుండేవాడట. ప్రతిరోజు బిర్యానీలు, చికెన్లు, మటన్లు, డ్యాన్సులు. ఈ లోకలు ఎన్ని ఉన్నాయో సుఖాలు. ఎంజాయ్ చేయాలంట. ఏమిటి ఎంజాయ్మెంట్? బిర్యానీ తింటే ఎంజాయ్మెంటా? తెలియదు, అర్థం కాదు. ఎంజాయ్మెంట్ అంటే ఏంటో నాకు అర్థం కాదు. మరి ఎంజాయ్ అంటారు. అది ఎంజాయో. అతడు ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అనొక దరిద్రుడు ఉండేను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొనగోనెను. అంతేకాక వాడు కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకుతూ ఉండేవి. అంత గర్భ దరిద్రంలో ఉన్నాడు ఇక లాజరు అనే ఒక దరిద్రుడు. ఆ దరిద్రుడు చనిపోయి ఇదండి. మా నాన్నగారు చెప్పేవాడు నాకు ఇప్పుడు. మా నాన్న నేనంటే ఎంత ప్రేమ మా నాన్నకి. మా నాన్న నేను ఒక మంచం మీద పడుకునేవాళ్ళం. మా నాన్న రాత్రి అంతా ప్రార్థన చేస్తుండేవాడు. ఒకసారి నా కడుపు నొప్పి వచ్చింది. ఇద్దరం పడుకున్నాం. నాకు హై స్కూల్ టైంలో, కాలేజీ టైంలో, హై స్కూల్ టైంలో నేను పడుకుంటే నా కడుపు నొప్పి వచ్చి నేను గిలగలు కొట్టుకుంటున్నా. మా నాన్న రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఎప్పుడు నిద్ర పట్టింది నాకు. తెల్లవారే మా పక్క మంగళాపురం అనే ఒక సంఘం మాకు అక్కడ ఉంది. వార్త వచ్చింది, అయ్యా మంగళాపురంలో పాపినాయుడు గారు చచ్చిపోయాడండి అన్నాడు. మీరు రావాలి అయ్యగారు అన్నారు. అప్పుడు మా నాన్న అన్నారు, నన్ను లేపాడు. రే లేరా అన్నాడు. ఎలాగుందా నొప్పి తగ్గిందా నాన్న?
రాత్రి నువ్వు చచ్చిపోవలసిందిరా, నేను ప్రార్థన చేశా, దేవుడు తప్పించాడు మరణాన్ని. అడుగు మంగళపురం వెళ్ళి కొట్టేశాడు. అక్కడ ఒక వారెంట్, డెత్ వారెంట్ స్టార్ట్ అయిందనుకో, అది నిన్ను కొట్టేస్తుంది. అయితే నీ కొరకు ప్రార్థించేవాడు కావాలా, నీ కుటుంబం కొరకు ప్రార్థించే సేవకుడు కావాలి, నీ కొరకు ప్రార్థించే సేవకుడు కావాలి, నీ సంఘం కొరకు ప్రార్థించే సేవకుడు కావాలి. అప్పుడు ఆ ప్రమాదం పక్కకు వెళ్ళిపోతుందంటే తప్పిస్తాడు దేవుడు. మరణము తప్పించని యెహోవా వశము. దేవుడు అంటే అల్లటప్ప అయిపోయిందంతే. దేవుడు ఇచ్చినవన్నీ కావాలా, దేవుడిని పక్కన పెట్టేయాలా. ఎంత గొప్పవాడో మనిషి. ఒకసారి దేవుడు గోడకు తల కొట్టుకున్నాడట. ఎందుకు చేశాను రా నాయన ఆయన్ని, ఎంత తెలివితేటలు రా బాబు నాయన. లోపల ఒకటి బయట ఒకటి, బయటపడ్డ కనపడ్డంతే. యుక్తున్న పరలో కుయుక్తి ఉండకూడదండి. యుక్తి అంటే పరలో కొంచెం నేర్పు, జ్ఞానం, యుక్తి. కుయుక్తి ఉండకూడదు, పాడైపోతారు. ఈ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు మా నాన్నగారు అన్నాడు, నాన్న నాకు కోరిక ఉందిరా అన్నాడు. ఏంటి గారంటే, మరి నేను చచ్చిపోయినప్పుడు, లాజరు చచ్చిపోయినప్పుడు దేవదూతలు తీసుకెళ్ళారట్రా, నాకు కూడా దేవదూతలు పంపించాలని కోరుకుంటున్నాను రా. అయ్యా నేను చనిపోయినప్పుడు నా ఆత్మను తీసుకుని దేవదూతలను పంపాలని కోరుకుంటున్నాను రా, నువ్వు కూడా అలాగ కోరుకోరా అనేవాడు మా నాన్న. లాజరు దరిద్రుడే కావచ్చు, ఆహారం లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు. ఇటువంటి భయంకర పరిస్థితుల్లో కూడా అతను చనిపోయినప్పుడు, ఎవరండి చనిపోయినప్పుడు, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు పోయాను. అబ్రహాము రొమ్ము అంటే పరదేశ్ అని, ప్యారడైజ్. ధనవంతుడు ఉంటాడా? ఏమండి బాదం పప్పులు, ఈ చిలకడ దుంపలు అవి తింటూ ఉంటారంటే, ఉంటే మా అయితే 2 సంవత్సరాలు ఎక్కువ ఉంటారు అంతే. ఆవిడ కూడా బావాల్సిందే. ధనవంతుడు చనిపోయినప్పుడు పాతి పెట్టబడిను. ఎవరు వచ్చారట? దెయ్యాలు వచ్చి పట్టుకుపోయి అక్కడ పాతాళం పట్టుకుపోయాయి. అక్కడ బాధపడుతున్నాడు పాతాళంలో. పైకి ఇలా చూశాడు, చూస్తే లాజరు కనపడుతున్నాడు. అబ్రహాము రొమ్మున ప్రస్థలంలో లాజరు కనపడుతున్నాడు, హాయిగా ఉన్నాడు. ఇక్కడేమో కురుపులు, ఇక్కడేమో కంపు, ఇక్కడేమో పేదరికం, ఇక్కడేమో దరిద్రం. లాజరు పరలోకం వెళ్ళిపోయాడు. యాతన పడుతున్నానని. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా కదా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగే నేను లాజరు కష్టమును అనుభవించిన. ఈ జీవితం సుఖపడ్డావు, లాజరు సుఖపడుతున్నాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటిపోజాలకుండునట్లును, అక్కడ వారు మా యొద్దకు దాటి దాజాలకుండునట్లును మాకును మీకును మధ్య పెద్ద అగాధం ఉంది అన్నాడు. తర్వాత అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నేను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అబ్రహామా అలాగనవద్దు, అందుకతడు మోషేయు ప్రవక్తులను చెప్పిన మాటలను వారు వినని ఎడల మృతులలో నుంచి ఒకడు లేచినను. ఇది కథ, ధనవంతుడు లాజరు కథ. ఈ ధనవంతుడు లాజరు కథలో యేసయ్య ఏమన్నాడు? ధనవంతుడు పరలోకం వెళ్ళడు అన్నాడండి. అంతే, ఒకటే మాట. ధనవంతుడు పరలోకము వెళ్ళడు అంటే ఏంటి? దరిద్రుడు పరలోకం వెళతాడని అర్థం. అంతే. ధనవంతుడు పరలోకం వెళ్ళడంటే దరిద్రుడు పరలోకము వెళతాడని అర్థం. అంతే, ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఈ ధనవంతుడికి ఈ లోకంలో పేరుంది. అయ్యో వాడు ధనవంతుడు అండి, కోటీశ్వరులు అండి. కానీ ఆడి పేరు ఇక్కడ పేరు లేదు. ఇక్కడ దేవుని గ్రంథంలో పేరు, ఆడి పేరు ధనవంతుడి పేరండి. లాజరు దరిద్రుడి పేరు ఉంది, కానీ దేవుని గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో ధనవంతుడి పేరు లేదు. జాగ్రత్త. దరిద్రుడి పేరుంది, లాజరు అని పేరుంది.
వాడు దరిద్రుడు, వాడు కురుపులతో నిండినవాడు, ధనవంతుడి వాకిట పడి ఉన్నాడు, అతని బల్ల మీద పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాడు, కుక్కలు వచ్చి కురుపులు నాకెను. అతడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మునకు వెళ్ళిపోయాడు. 12వ శతాబ్దంలో ఒక దొరగారు ఉండేవాడు, సెయింట్ ఫ్రాన్సిస్. ఆయన అన్నాడు, కోటీశ్వరుడు, నాన్న వెళ్ళగొట్టేశాడు, యేసుప్రభుని నమ్ముకున్నాడని, పేదవాడైపోయాడు, అడుక్కుంటున్నాడు, దేవుని మందిరాలు కడుతున్నాడు, కుష్ఠరోగులు స్వస్థపరుస్తున్నాడు, 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. సిహెచ్ ఫ్రాన్సిస్ గారు, పండిత్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారు. ఫ్రాన్సిస్ గారు ఒక ఆయన ఉండేవాడు, పండిత్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారని. ఆయన చాలా గ్రంథాలు రాశాడు. ఈయన సెయింట్ ఫ్రాన్సిస్ 12వ శతాబ్దంలో అసిసి వాసి అయిన సెయింట్ ఫ్రాన్సిస్ అంటారు. ఆయన ఒక ఆర్సియం ఫాదర్. ప్రభువుని చూచి మాట్లాడాడు, ప్రభువుని తెలుసుకున్నాడు, బిడ్డగా సాగాడు. ఆయన అన్నాడు జీవితంలో, నేను పేదరికం అనే కన్యకను పెళ్లి చేసుకున్నాను అన్నాడు. మీ అవకాశం ఉంటే ఆ బుక్ చదవండి. అసిసి వాసి అయిన సెయింట్ ఫ్రాన్సిస్, పరిశుద్ధుడైన సెయింట్ ఫ్రాన్సిస్. నేను పేదరికం అనే కన్యకను పెళ్లి చేసుకున్నాను. పేదరికం అనేది ఆధ్యాత్మిక జీవితానికి రాజపాట అన్న గొప్ప ఫ్రాన్సిస్ గారు ఇక్కడ లాజర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాడు చనిపోయాడు, దేవదూతలు ఇచ్చారట, తీసుకెళ్ళిపోయారట. ధనవంతుడు చనిపోయాడు, వాడి పేరు లేదు గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో 20:15 చదవండి. నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడలా వాడు అగ్ని గుండములో పడిపోతాడు. అంతే, దట్స్ ఆల్. మళ్ళీ చదవండి. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్ని గుండములో పడవేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ పేరు చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథంలో 21:27. గొర్రె పిల్లల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడెవడైనను దానిలోకి ప్రవేశించడు. ఇది తేలిపోతుంది అక్కడే. కనుక వీడి పేరు లేదు ఇక్కడ. ధనవంతుడు ఎవడో వాడి పేరు లేదు. ఈ లోకంలో మంచి పేరే, పరలోకంలో. ఈ లోకంలో మంచి పేరు, పరలోకంలో పేరు లేదు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5 చదవండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రుడైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులాగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూసారా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యానికి వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు. ఎచ్చుకొచ్చాడు ధనవంతులు, అయ్యా ఆపేస్తారంతే, ప్రసంగం ఆపేస్తారు, పాటలు ఆపేస్తారు. రండి రండి నాయకులు, రండి రండి. సంఘంలో విశ్వాసేమో పులిపెట్టి ఎక్కకూడదు. ఒక డబ్బును అడిగితే ఎక్కించేయాలా, నీకు నచ్చుడు పైకి ఎక్కించేయాలా, నీకు డబ్బులు ఇచ్చి పోషించేవాడికి అక్కర్లా, వాడి కింద మీరు పైకి రాకూడదంటే, మీరు పులిపెట్టి ఎక్కకూడదంటే జాగ్రత్త. దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చేస్తుందంతే. నిన్నನ್ನು వదులుకుంటున్నాడు దేవుడు, సంఘాన్ని వదలడు. సంఘం రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం అది. ఏం చేస్తున్నావు? ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండటకు. నీ దృష్టిలో వాడు పేదవాడే, దరిద్రుడే. ఆ దరిద్రుడు చనిపోతే దేవుని దూతలు వచ్చి తీసుకెళ్ళారా? డబ్బునుండి ఇంటికి వెళ్తావు, పేదోడి ఇంటికి వెళ్ళావు. ఏం సేవ నీది? ఏం చేస్తున్నావు? డబ్బునుండి ఇంటికి వెళ్తావా? వాళ్ళు చికెన్లు మట్టలు పెడతారేనా? పేదోడి ఇంటికి వెళ్ళవా? వాడు నీ సంఘ సభ్యుడు కాదా? నీ విశ్వాసి కాదా? ఆ డబ్బులు నీకు ఇవ్వట్లేదా? చందా ఇవ్వట్లేదా? దశమగలు ఇవ్వట్లేదా? ఒకటి ధనవంతుడికి వాడు పేరు ఈ లోకంలో మంచి పేరే కానీ దేవుని గ్రంథంలో పేరు లేదు, పరలోకంలో స్థానం లేదు వాడికి. లాజరు పేదోడే, వాడు జీవ గ్రంథంలో పేరు పెట్టాడు. ఈ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో పేరుంది, జీవ గ్రంథంలో పేరుంది. వాడు పరలోకి వెళ్ళిపోయాడు. చూసుకో. రెండవది ఇక్కడ చూస్తే అతను ఊదా రంగు బట్టలు
సన్నపు నారు బట్టలు ఫస్ట్ క్లాస్ క్వాలిటీ డబ్బులు బట్టలు, బా వీడికి బట్టలే లేవు. అయితే వాడికి రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, సంతోష వస్త్రము, ఆనంద వస్త్రము, పెండ్లి వస్త్రం ఉంది వాడికి. వాడి పేదవాడే కానీ వీడికి ఓదారంగు బట్టలే, చచ్చిపోతే అవి కూడా కాలిపోతాయి అంతే. పర సంబంధమైన వస్త్రాలు, దేవతా వస్త్రాలకు వాడికి ఉన్నాయి. ఏ వస్త్రం కలిగి ఉన్నావు? రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, ఈ వస్త్రాలు కలిగి ఉండాలి క్రైస్తవుడు అయితే. ప్రభువా నాకు దయచేయనైనా, నీ ప్రశస్త వస్త్రాలు నాకు దయచేయి ప్రభువా, నీ పెళ్లి వస్త్రం నాకు దయచేయి, పరలోకం రావాలి ప్రభువా. మూడవదిగా వాడు ప్రతిదినం సుఖపడమేనట. ప్రతిరోజు ఎంజాయ్ 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 ఎంజాయ్. కడుపే కైలాసం అంటాడు ఒకడు. కడుపే కైలాసం అంట. ఆడు కడుపే కైలాసం. ఆడి పేరు కైలాసం, ఆడు కడుపే కైలాసం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 15 చదవండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తుకు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఉన్నాను. చెప్పి ఇప్పుడును ఏడ్చుతూ చెప్పుతున్నాను, క్రీస్తుకు విరోధులు, క్రీస్తు సిలువకు విరోధులుగా నడుచుకుంటున్న కొంతమంది ఉన్నారు సంఘంలోనే. నాశనమే వారి అంతము, వారి కడిపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు పెట్టుతున్నారు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుతూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడాల్సిన సంగతి అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు ఉంచుతున్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1 చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తు బిడ్డలైతే, మీరు క్రైస్తవులైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. నీ మహిమ జీవితం నీకు ఇస్తాడయ్యా. ఈ లోకం కోసం పరిగెడుతున్నావా? ధనవంతుడు పరిగెత్తాడు, నరకానికి వెళ్ళిపోయి ఆ పాతాళంలో బాధపడుతున్నాడని. కనుక ప్రతిదినము వాడు సుఖం సుఖం, బిర్యానీలు, చికెన్ మటన్లు, పకోడీలు. ఏ పకోడీలు అండి? చికెన్ పకోడీ, మటన్ పకోడీ ప్రతిదినము. బా. 4వది వాడికి అంత్యక్రియలు. అబ్బో ఏం అంత్యక్రియలు! డప్పులు, మేళాలు, తాళాలు, గంధపు చెక్కలు. ఏ చెక్కలు? మామూలు చెక్కలు కాలవాడికే, వాడు గంధపు చెక్కలు. వాడు కారుల మీద. ఈ మధ్యన ఒక ఆయన రాశాడు, అయ్యా ఆ కారు 5 లక్షలు, ఆ కారు 15 లక్షలు, ఆ కారు 20 లక్షలు, ముందుకు వ్యాన్ వెళ్తుంది, ఆడేనయ్యి దీనికి వానరా. చచ్చాడు. నువ్వు చచ్చిపోతే ఎవరికైపోతావు సంపాదించే ఆస్తులు? ఈ ఆస్తులు ఏమైపోతాయి? నీకెందుకు ఆస్తుల సంపాదన? ఆత్మల సంపాదన లేదా? నా ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 చదవండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చి ఉపద్రవములు ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటిలు కొట్టినవాయను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరాలు తినివేయును. తర్వాత అంచెదినముల యందు మీరు ధనము కూర్చుకొంటిరి. చదవండి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వదజనమందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతని మిమ్మల్ని ఎదిరింపడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మా నాన్న 70 సంవత్సరాలు ఆత్మల భారంతో తిరిగి 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 తిరిగి, అరే మా అమ్మగారు లెటర్ రాసేది, అరే వారంలో తోటకూర తిన్నావరా, వారం రోజులు గోంగారు తిన్నావరా, వారం రోజులు నూకల జావ తాగామరా. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. నా ప్రియ సహోదరులారా, దేవుని సేవ అంటే మనకి అర్థం కావట్లా. ఈ కారులు, ఉంగరాలు, బొంగరాలు అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయంలో
9 చదవండి. పౌలు గారు చెప్తున్నాడు, మేము ఎలాగున్నాం? సేవకులమైన మేము, పరిచారకులము మేము, దేవుని బిడ్డలమే మేము ఎలాగున్నాం? మరణమైన దండన విధించబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుతున్నది. తర్వాత మేము లోకమునకు, దేవదూతలకును, మనుష్యులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పిక గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తిరుగుతున్నాము. నిలువరమైన నివాసము లేకుండా ఉన్నాము. స్వహస్తములతో కష్టపడి పని చేయుచున్నాము. నిందించబడి దీవించుతున్నాము. హింసించబడి ఓర్చుకొనుచున్నాము. దూషించబడి బతిమలాడుకొనుచున్నాము. లోకమునకు మురికిగాను, అందరికీ పెంటగాను. ఇది క్రైస్తవ జీవితం. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. సేవ చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? నిన్న మదనపల్లి రాజశేఖర్ గారు చెప్తున్నాడు, 20 ఏళ్ళు నేను కష్టపడ్డాను ఈ స్థలం కోసం. మా ఆవిడ నేను అనుకున్నాం, మేము ఎవరిని అడగొద్దు, ఏ మనుషులను అడగొద్దు, దేవుడిని అడుగుతాం, దేవుడు ఇస్తాడు. ఈ దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడికి ఇచ్చేసి అంతే. నా పిల్లలకు కానీ ఎవరికి నేను నా భార్యను నమ్మను, నా పిల్లల్ని నమ్మను అన్నాడండి ఆయన. అటువంటి దైవజనులు దేశంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచం ఇంకా నడుస్తుందండి. మదనపల్లి రాజశేఖర రెడ్డి గారు చెప్పిన సాక్ష్యము, పౌలు గారు చెప్పిన సాక్ష్యము. మనుషులకు మురికిగా ఉన్నా. 40 ఏళ్ళ బాత్రూమ్ లేదు మా నాన్నగారు. మాకు 40 సంవత్సరాలు. ఎవరో ఇచ్చిన బట్టలు వేసుకునేవాడు. ఇప్పుడంటే తెల్ల బట్టలు వేసుకుంటున్నాం కానీ కొనుక్కుని. 40 సంవత్సరాలు ఎవరో ఇచ్చి బట్టలు వేసుకున్నాం మేము. ఈరోజు దేవుడు ఎలాగ నిలబెట్టాడు. మా నాన్న ప్రార్థన, మా అమ్మ ప్రార్థన, వారి భక్తి, వారి విశ్వాసం, వారి త్యాగం, వారి దీక్ష. నా ప్రియ సహోదరి సహోదరులారా, ధనవంతుడు నరకం పాతాళానికి వెళ్ళిపోయాడు. లాజరు అబ్రహాము రొమ్మునికి దేవదూతలతో కొనిపోయాడు కనుక. అయితే అన్నయ్య, మరి ధనవంతుడికి పరలోకం మరి ఎలాగన్నయ్య? వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు ఏం చేయాలన్నయ్య అంటే, తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. ధనవంతులు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసయ్య చెప్పాడు, ధనవంతులు పరలోకం వెళ్ళడరా, ఒంటన్నా సూది పెద్దలో దూరతుంది కానీ ధనవంతులు పరలోకం అడుగు పెట్టలేడరా అన్నాడు కదా. మరి ఎలాగా? మేము డబ్బులు సంపాదించుకున్నాం, బంగారం సంపాదించాం, పొలాలు సంపాదించాం, ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం లేకపోయినా, వ్యవసాయం లేకపోయినా, ప్రజల డబ్బు తిన్నామన్నయ్య, ప్రజల డబ్బు పోగు చేసుకున్నామన్నయ్య. మరి మేము పరలోకం వెళ్ళాలని మాకు ఉందన్నయ్య. ఏదో తప్పు జరిగిపోయింది, పోతే పోయింది కానీ ఇప్పుడు నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలన్నయ్య? 1 తిమోతి 6వ అధ్యాయంలో 17 నుంచి. ఇహమందు ధనవంతులైన వారు, ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక. అంటే ధనం వస్తే ధనం ఇచ్చిన మతం ఇచ్చినంటే, ధనవతి ఎవడు కనపడ్డు గుద్దేసి వెళ్ళిపోతాడంతే. డబ్బు ఉంటే కోర్టుకు డబ్బులు కడతాంలే అంటాడంతే. ఎంతకాలం తీసుకోరా, గుద్దేశాం, సచ్చాడు, పోతే పోయింది. ట్రాఫిక్ అడ్డ భూమికి భారం తగ్గింది. ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచడని వారికి ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొని మేలు చేయువారును, సత్క్రియలోను ధనము గలవారు, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలెనని వారికి తిమోతి రాస్తాడు పౌలు గారు. ఇహమందు ధనవంతుడైన వారు పరలోకి వెళ్ళాలంటే గర్విస్తులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు ధారాళముగా మనకు దేవుని యందే. దేవుడు ఎలాంటి వాడట? సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని వారికి ఆజ్ఞాపించు ధనవంతుడికి. పరలోకం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయాలి, సత్క్రియను ధనము సంపాదించాలి, ఔదార్యము గలవారై ఉండాలి, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉన్నప్పుడే పరలోక రాజ్యం. చాలా అనేక కోపం అంటారు నన్ను ఎంతోమంది. అన్నయ్య ఎప్పుడు ఎలాగ తిడతాడంటాడు అలాగే మా వాళ్ళంతా. మరి ఎవరు చెప్పాలి? ఎవరు గంట కట్టాలా? 66 పుస్తకాలు రావు, 10 కీర్తనలు రావు, ఎవరు అడగాల? నా ప్రియ సహోదరులారా,
ధనవంతుడికి ఈ లోకంలో పేరుంది, పరలోకంలో లేదు. ఉదారంగా వస్త్రాలు ఉన్నాయి, దేవుని బట్టలు లేవు, ప్రశస్త వస్త్రాలు లేవు. ఈ లోకంలో రోజు సుఖమే, అక్కడ యాతన. బాబు కాలిపోతుందనరా. ఏమన్నా చేస్తున్నావు తమ్ముడు? డబ్బు సంపాదిస్తున్నావా? నేను మన సభకి వెళ్ళా, ఒక ఫెలోషిప్కి వెళ్ళా. అన్నయ్య ఫెలోషిప్కి ఇష్టం ఉంటుంది కదా, ఎందుకు వచ్చాను అన్నాడు. మేము పిలిచామన్నయ్య, మాకు చెప్పాలని, వాక్యం చెప్పాలని అన్నాడు ఒక ఆయన. నేను అడిగా, మీకు ఎంతమంది కార్లు ఉన్నాయని అడిగా. సేవకులు వస్తారు కదా ఫెలోషిప్కి, కార్లు. దేవుడు చక్కని సంఘాలు సేవ ఇచ్చాడు నీకు, చేసుకో, పరలోకం వెళ్ళిపో. ఇది ఒక ఆధిక్యత నీకు ఇచ్చాడు దేవుడు. నేను పిలుచుకున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు, నీకు శక్తి ఇచ్చాడు. నశించిపోతుంది లోకము, పరలోకం కోరుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు అని నీ మాట ప్రజలకు జ్ఞాపకం చే. ధనవంతుడు చనిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో సుఖాలు పొందాడు, మంచి పేరుంది, మంచి డబ్బు ఉంది, కారులు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, పేరు ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, మంచి తిండి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అసలు లేదు ప్రభువా, పరలోకం పోగొట్టుకుంటున్నాడు అయ్యా, నిత్యజీవం పోగొట్టు. లాజరుకి ఏమీ లేదు, దరిద్రుడు, పరలోకం వెళ్ళిపోయాడు. నాయన, ఈ లోకం నశించిపోతుంది, పరలోకం మీకు రావాలి, నీ సన్నిధికి రావాలి, నీ రాజ్యానికి రావాలి. ఇదే మానవ జీవితానికి అంతం. అటువంటి భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి, ఆత్మతో నింపండి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మనందరికి తోడుగా ఉండి అధికముగా వర్ధల్ల చేయునుగాక. ఆమేన్.